కాలు అయితే బాగా బరువు చేసింది. నాకు రైట్ సైడ్ కాలుకి ఆపరేషన్ జరిగిందండి. ఎందుకంటే ఎవరైనా ఒకసారి 2 సార్లు సపోర్ట్ చేస్తారండి. సంవత్సరాలు మొత్తం ఎవరు సపోర్ట్ చేయరు కదా మనకి. అండి నాకైతే అస్సలు కొంట్లో బాగాలేదండి. అందుకని ఇవాళైతే నేను అస్సలు వెళ్ళలేదు అన్నం పెట్టడానికి. సన్నీ వెళ్ళింది అన్నం పెట్టడానికి కూడా. అంటే మీరు అనుకోవచ్చు 4 రోజుల నుంచి సన్నీ వీడియోలో వస్తున్నాయి కదా అని చెప్పేసి. ఇవాళ నేను వీడియో వదలలేదు కదండి. నేను ఎందుకు వదలలేదు అంటే, నేను సన్నీ గారు కాలేజీలో మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిండు. 24 గంటలు అక్కడే ఉండాలి కాలేజీలోనే. అందు గురించి సన్నీ వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని అయిపోయా. నాకు ఎవరు హెల్ప్ చేయడానికి ఏమి రాలేదు. అందుకని నేను వీడియో తీయలేకపోయాను. నేను లేదంటే తీసేదాన్ని. ఇక వద్దులే అని చెప్పేసి వదిలేసి ముందు పిల్లలకి అన్నం పెడితే చాలు అనుకున్నా నేను. ఇక అందుకని వీడియో అయితే వదలలేదండి. నేను అన్నం అయితే పెట్టా పిల్లలకి నేను. ఎందుకంటే షార్ట్ వీడియోస్ నిన్న లైవ్ వీడియో కూడా చేసేనట్టున్నా కదా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మన కాస్త అంటే నేను బయటికి వెళ్ళి వచ్చానని చెప్పాను కదా, మన బుట్టి పిల్లల కోసం ఇలాగ ర్యాలీ జరిగింది కదా ఇక్కడ మన విజయవాడలో వచ్చేసి. దాని డీటెయిల్స్ కూడా నేను తర్వాత చెప్తానండి. ఆ వీడియో కుదిరితే మనకి పర్మిషన్ అయితే ఆ వీడియో కూడా నేను వదులుతాను. నేను రేపు కానీ ఎల్లుండి కానీ వదులుతాను నేను వచ్చేసి. అసలుకి ఎలా జరిగిందని. కానీ అంతా అనుకున్నట్టుగానే చక్కగా జరిగిందండి మనకి. అంటే ఇక్కడ పోలీసులు కూడా మనకి ఒక లెటర్ అనేది ఇచ్చారు మనకి. అంటే ఇవన్నీ అదే హంస ఉంది కదా, హంస మేడం, సునీత మేడం, గోపాల్ సార్, ఇంకా వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు, రవిగతి వాళ్ళందరూ ఇంకా అవి చూసుకున్నారు. నిజంగా వాళ్ళందరూ టీంలా కలిసి మన విజయవాడలో కూడా ఇలా పెట్టడం అంటే నాకు కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అనేది మన పిల్లలను గుర్తించాలి కదా. మన పిల్లల మీద అంటే నోరులేని అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రాయటం, నచ్చినట్టుగా మీడియాల ముందు చెప్పడం, వాళ్ళకి నచ్చినట్టుగా అంటే పిల్లల్ని ఏది పడితే అది అలాగా ఇలా చేస్తున్నారు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారులేండి. ఆ విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడతా. అలా జరుగుతుంది కాబట్టి ఈ ర్యాలీ అనేది జరిగింది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉంది. మన పిల్లలకి ఇంకా మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను నేను. అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నాకైతే అసలుకి జ్వరం తగులుతుందండి. ఒంట్లో అస్సలు బాగాలేదు. కాలు అయితే బాగా బరువు చేసింది. నాకు రైట్ సైడ్ కాలుకి ఆపరేషన్ జరిగిందండి. అందువల్ల నేను అంత దూరం నడిచేసరికి నాకు కాస్త ఒంట్లో బాగాలేదు. దానివల్ల 2 రోజుల వరకు కూడా వీడియో వచ్చేసి సన్నీ వీడియోలే వస్తాయండి. ఎందుకంటే సన్నీ వెళ్తాడు. ఓన్లీ నేనైతే వంట అయితే చేస్తాను. నేను ఇంట్లోనే చేసి నేను అన్నీ రెడీ చేసేసి సన్నీని పంపిస్తానండి. కానీ పిల్లలకి అసలు నేను లేకపోతే కొంచెం డల్గా ఉంటారు. ఎందుకంటే నేను ఉన్నప్పుడు అంత హుషారు, సన్నీగాడు వెళ్ళినప్పుడు అలా ఉండదు. పిల్లలకి అదొక ఆనందం. అంటే నాతో అయితే వాళ్ళు సరదాగా ఏంటంటే, నేను వాళ్ళని ఏమి అనను, తినండి అని కూడా గద్దించను. నేను వాళ్ళు నచ్చినట్టు తిని వాళ్ళు ఎంత చెప్పినా సరే నాతో ముద్దులాడిని ఆటలాడిని ఏది చేసినా సరే నేను గమ్మున ఉంటాను. కాబట్టి వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం పిల్లలకి. కాకపోతే 2 రోజుల నుంచి నేను మిస్ అవుతానేమో ఇక కాస్త ఒంట్లో బలక. ఎందుకంటే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను ఒక 2 రోజులు. ఆ కాలు వల్లే నేను అంటే రెస్ట్ అంటే ఏంటి, ఓన్లీ అన్నం పెట్టడానికి వెళ్ళను. 2 రోజుల వరకు నేను వెళ్ళను. ఓన్లీ సన్నీ వెళ్తాడు అన్నం పెట్టడానికి. అందు గురించేనండి. దయచేసి ఫుల్ వీడియో అయితే చూడండి. మన పిల్లల కోసం కూడా కనీసం మన పిల్లల కోసం ఫుల్ వీడియో చూడండి అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేదని సరే మన పిల్లలకి హెల్ప్ అవుతుంది కదండి. అందు గురించే. ఎందుకంటే మనకి ఇబ్రహీంపట్నంలోని మనకి ఎవరన్నా ఒకళ్ళిద్దరన్నా కనీసం ముందుకు వచ్చేసి మేము పెడతాం, ఈ ఏరియాలో మేము పెడతాం ముందుకు వస్తే నాకు అంత అనిపించదు. కానీ అలా ఎవరూ ముందుకు రావట్లేదు. ఏదో ఒకళ్ళిద్దరికి వెళ్ళి కాడిన వాళ్ళకి అలా పెట్టుకుంటున్నారు, పర్లేదు. కానీ కొంత ఏరియా వరకు మేము పెడతామని వస్తే ఇంకా నా బాగుండేది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆకలితో ఉండి అల్లాడుతూ ఉంటారు. నేను ఒక్కదాన్ని అయిపోయాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఇబ్బందిగానే అనిపిస్తుందండి. ఇంతమందిని నేను ఎలా పోషించాలనేది కూడా ముందు నేను ఆలోచించుకుంటుంటే నాకు అసలు బాగా టెన్షన్ కూడా వస్తుంది. వదిలేయలేను. అలానేమో వాళ్ళకి పెట్టకుండా ఇచ్చేద్దామంటే నా వల్ల అవ్వట్లేదు. అసలుకి ఏం చేయాలి అదిగా ఏదో ఒక పూట పెట్టి వదిలేద్దామని ఆలోచన కూడా నా వల్ల అవ్వట్లేదు. అందుకని దయచేసి అడుగుతున్నాను, నా ఛానల్ అన్నా ఎదిగిందనుకోండి, అప్పుడన్నా నా పిల్లలకి నేను అన్నం పెట్టగలుగుతాను కదా. వాళ్ళకి ఆ వచ్చే యూట్యూబ్ నుంచి మణితోనని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఒకసారి 2 సార్లు సపోర్ట్ చేస్తారండి. సంవత్సరాలు మొత్తం ఎవరు సపోర్ట్ చేయరు కదా మనకి. అందుకని ఇప్పుడు అంటే ప్రతి ఒక్క ఏరియాలో చాలా వరకు మన డాగ్స్ సంబంధించిన ఇలాగే ఇబ్బందులు పడుతున్నారండి. చాలా అంటే ఎక్కువ శాతం మాలాంటి ఉన్న వాళ్ళు చూడు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు అయితే ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. వాళ్ళకి ఇష్టం వాళ్ళకి పెట్టాలని, కానీ సామెత ఉండదు, అలా ఉంటుంది. కాకపోతే నేను ఇంత డేర్ చేసి నేను పని చేసుకుంటున్నా, వాళ్ళకే పెడుతున్నా. ఇంకా మనకి వెనక ముందు అనేది
ఏం అనేది లేదు. నా పిల్లోడి గురించి కూడా నేను కూడా చూసుకోవాలి కదా అని అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకనే కనీసం నా ఛానల్ అనేది అయితే బాగుంటుందని అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. మన పిల్లల కోసం ఎంత ఇదిగా అడుగుతుంది. దయచేసి ఇలా అడుగుతున్నారు ఏంటి ఫుల్ వీడియో అలా అని తప్పుగా అయితే అనుకోమాకండి. ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. కానీ ఇష్టం లేనంటే ఏదో కొంతమంది ఉన్నారు, చాలా వరకు మారుతున్నారండి. ఇప్పుడు వాళ్ళని కూడా మనం తప్పుగా అనకూడదు, ఎందుకంటే అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది వచ్చేసి అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి దగ్గర తీస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే వీళ్ళని పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళ ప్రేమగా పిలిచి దగ్గరికి వెళ్తే మట్టుకు వాళ్ళు ప్రేమగానే ఉంటారనేది మట్టుకు అర్థమైంది. ఎందుకు అంటున్నానంటే నేను 2-3 ఇక్కడ చూసాను నేను ఇబ్రహీంపట్నంలోని కూడా. అలాగే మారాలని కోరుకుంటున్నానండి. మన పిల్లల్ని ఎవరూ ఏమనుకోకుండా వాళ్ళని కూడా ఒక గుర్తించాలి సమాజంలోనే అనిపిస్తుంది నాకైతే. ఆ పిల్లలకి అలాగే సపోర్ట్ చేస్తే బాగోని అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే. కానీ మనుషులందరూ అలా ఉండరు కదా, మనకు నచ్చినట్టు ఉండాలంటే ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు అంతే. కానీ ఇంకా మారాలని కోరుకుంటున్నాను నేను. ప్రభుత్వం కూడా మారి వాళ్ళకనేది ఒకటి అనేది గుర్తింపు అనేది ఉంటే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే.